హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మీరు తమ్మునిలో చూసినట్లుగానే నేనైతే ఇప్పుడు మీతో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో సర్కిల్ వైజ్ వ్యాకెన్సీస్ ఎన్ని ఉన్నాయో అయితే మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు గనక ఆంధ్రాలో లేదంటే తెలంగాణలో అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఫలానా డివిజన్ లో ఇన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయని అయితే ఈ వీడియోలో చెప్తాను. మీరు ఏ డివిజన్ లో అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ డివిజన్ లో ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయనేవి ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారు. సో మీలో గనక ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఫస్ట్ అయితే నేను ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి వ్యాకెన్సీస్ లిస్ట్ చేస్తున్నాను. బికాజ్ నా యూట్యూబ్ అనేది తెలుగు వాళ్ళ కోసమే కాబట్టి. సో నెక్స్ట్ మీరు ఫలానా స్టేట్ ది కావాలి డివిజన్ వైజ్, అలాగే ఆ డివిజన్ లో ఏ కేటగిరీకి ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయని కావాలని మీరు కామెంట్స్ లో మీ ప్రిఫరెన్స్ అడిగినట్లయితే నేను దానికి తగ్గట్టుగా నెక్స్ట్ వీడియో చేస్తాను. ప్రెసెంట్ అయితే మన తెలుగు స్టేట్స్ లో డివిజన్ వైజ్ ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి అనేది డిస్కస్ చేసుకుందాము. సో నేనైతే ప్రతిదీ పేపర్ లో రాసుకున్నాను, ఏ డివిజన్ లో ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయని. ఒక్కొక్కటి నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ది మీతో చెప్తాను. మీరు అప్లై చేయాలనుకున్న డివిజన్ మీరు ఒకసారి చూసుకోండి. అంటే టోటల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో 1060 వ్యాకెన్సీస్ ఉన్నాయి. కానీ కొన్ని డివిజన్స్ అయితే వెబ్సైట్ లో అవైలబుల్ గా లేవు. అక్కడ ఏవేవైతే అవైలబుల్ గా ఉన్నాయో ఆ డివిజన్స్ నేను మీతో చెప్తున్నాను. ఫస్ట్ మనకు వచ్చేసినట్లయితే మనకైతే అమలాపురం డివిజన్ లో మనకు వచ్చేసి టోటల్ గా వ్యాకెన్సీస్ అనేవి 23 వ్యాకెన్సీస్ ఉన్నాయి. అంటే అమలాపురం అనేటువంటి ఈ డివిజన్ లో మనకి ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 23 ఖాళీలు ఉన్నాయి అన్నమాట. సో మీరు అమలాపురంలో అప్లై చేయాలనుకున్నట్లయితే 23 వ్యాకెన్సీస్ ఉన్నాయి. దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ అనకాపల్లిలో 48 వ్యాకెన్సీస్ ఉన్నాయి. అనంతపూర్లో 46 వ్యాకెన్సీస్ ఉన్నాయి. అలాగే భీమవరంలో 53 వ్యాకెన్సీస్ ఉన్నాయి. చిత్తూరులో 46 వ్యాకెన్సీస్ ఉన్నాయి. తర్వాత చుడప్ప 26 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఏలూరులో మనకి 27 వ్యాకెన్సీస్, గుడివాడలో మనకి 25 వ్యాకెన్సీస్, అలాగే గూడూరులో 31, గుంటూరులో 19, హిందూపూర్లో 31, అలాగే కాకినాడలో 23, కర్నూలులో 59, మచిలీపట్నంలో మనకి 10 వ్యాకెన్సీస్, అలాగే మార్కాపూర్లో 47, నంద్యాలలో 26, నసరావుపేటలో 48, నెల్లూరులో 50, అలాగే పార్వతీపురంలో 38, ప్రకాశం డిస్టిక్ లో ప్రకాశం సర్కిల్లో అయితే 52 వ్యాకెన్సీస్, ప్రొద్దుటూరులో 32, అలాగే రాజమండ్రిలో 36, ఆర్ఎంఎస్ అంటే రైల్వే మెయిల్ అన్నమాట. అంటే రైల్వేలోనే మన జీడిఎస్ ఉంటారు వాళ్ళది, అక్కడ 12, ఆర్ఎంఎస్వై 6, శ్రీకాకుళంలో 70, తాడేపల్లిగూడెంలో 28, అలాగే దాని తర్వాత తెనాలిలో 20, తిరుపతిలో 53, విజయవాడలో వచ్చేసరికి 38 అనమాట. అలాగే వైజాగ్ లో 9, విజయనగరంలో 28. ఈ టోటల్ మనకైతే ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో డివిజన్ వైజ్ వ్యాకెన్సీస్ ఎన్ని ఉన్నాయనే విషయం అనమాట. నెక్స్ట్ అయితే తెలంగాణలో డివిజన్ వైజ్ ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయని మీతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా ఒక లిస్ట్ రాసి పెట్టుకున్నాను. సో తెలంగాణ డివిజన్ లో మనకి టోటల్ గా 609 అంటే 609 వ్యాకెన్సీస్ అనేవి ఇప్పుడు ఫిల్ చేయబోతున్నారు. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఆదిలాబాద్ లో 54, హన్మకొండలో 28, దాని తర్వాత హైదరాబాద్ సిటీ డివిజన్ లో 10, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్ లో 16, కరీంనగర్ లో 28, అలాగే ఖమ్మంలో 98, మహబూబ్ నగర్ లో 45, మెదక్ లో 24, నల్గొండలో 32, నిజామాబాద్ లో 50, పెద్దపల్లిలో 32, అలాగే ఆర్ఎంఎస్ జెడ్ డివిజన్ లో 5, సంగారెడ్డిలో 19, సికింద్రాబాద్ లో 54, అలాగే మనకు వచ్చేసి సూర్యాపేటలో 28 వ్యాకెన్సీస్, దాని తర్వాత వనపర్తిలో 44, లాస్ట్ వచ్చేసి మనకు వరంగల్లో 36. ఇవన్నమాట తెలంగాణ సర్కిల్లో డివిజన్ వైజ్ వ్యాకెన్సీస్. సో మీరు కనుక ఆంధ్ర తెలంగాణలో అప్లై చేసుకునేటువంటి అప్లికెంట్స్ అయినట్లయితే మీరు ఒకసారి ఈ డివిజన్స్ లో ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయని అయితే ఒకసారి క్లియర్ గా విని ఎక్కువ వ్యాకెన్సీస్ ఉన్నటువంటి డివిజన్ లో అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ మీకు ఏ స్టేట్ లో ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి అని డివిజన్ వైజ్ కావాలనుకున్నట్లయితే మీకు ఏ స్టేట్ ది కావాలని మీరు కామెంట్ చేసినట్లయితే ఆ స్టేట్ యొక్క డివిజన్ లో ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయని నేను ఈవినింగ్ లోపు కానీ లేదంటే రేపు మార్నింగ్ లోపు కానీ వీడియోస్ చేసి పెడతాను. అది ఎన్నైనా సరే. కాకపోతే ఒక్కొక్క డివిజన్ వి గ్యాదర్ చేయాలి కాబట్టి కొంచెం టైం పట్టిద్ది. కానీ నేను టైం పట్టినా సరే మీకోసం నేను ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పంపిస్తాను. ఇందులో ఇంకొకటి ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాను. బికాజ్ ప్రతిదీ కొత్తగా వీడియోస్ చేస్తూ ఉన్నట్లయితే మనకి టైం కూడా అయిపోతుంది, అప్లికేషన్ డేట్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో మీరు అప్లై చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేస్తాను.
మీరు చివరి వరకు విని ఈ మిస్టేక్స్ చేయకండి. బికాజ్ ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జాబ్ కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు అప్లికేషన్ అనేది మీ ఓన్గా వచ్చినట్లయితే మీరు ఫోన్ ద్వారా కానీ లేదంటే మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే దాంతో మీరు ఓన్గానే మీ సెల్ఫ్గా అప్లై చేసుకోండి. మా దగ్గర ఎలాంటి సోర్స్ లేదు, అలాగే మాకు అప్లికేషన్ ప్రాసెస్ ఏమీ తెలియదు అనుకున్నట్లయితే నా గైడెన్స్ తీసుకోండి. అది కూడా లేదు అనే సిచ్యువేషన్లో ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీరు అప్లై చేసేటప్పుడు మీ 10th మార్క్స్ అనేవి కరెక్ట్గా వేయండి. అక్కడ 98 ఉంటే మీరు 96 94 అలా క్లమ్జీగా వేయకండి. మనకు ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది, అది చూసి మీరు వేయండి. సెకండ్ లాంగ్వేజ్ హిందీ, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఈ ప్రతి సబ్జెక్ట్ మార్క్స్ని కూడా మీరు చూసి ఖచ్చితంగా దేనికి స్ట్రైట్ గా ఏ మార్క్స్ ఉందో అదే ఎంటర్ చేయండి. ఇది ఫస్ట్ స్టెప్. అలాగే మీ నేమ్, మీ సర్ నేము, మీ మిడిల్ నేము, అలాగే మీ లాస్ట్ నేమ్, ఇవన్నీ కూడా కరెక్ట్ గా విత్ స్పెల్లింగ్స్ తో సహా ప్రాపర్ గా ఉండాలి. ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా సరే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో రిజెక్ట్ అయిపోతుంది. బికాజ్ వాళ్ళు డాక్యుమెంట్స్ తో పాటు చూస్తారు, ప్లస్ మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ లో కూడా చెక్ చేస్తారు వీళ్ళు ఎలాగ అప్లై చేశారు, అలాగే స్పెల్లింగ్స్ ఏమైనా మిస్ మ్యాచెస్ ఉన్నాయా అని అయితే వాళ్ళు చెక్ చేస్తారు. ఆ స్పెల్లింగ్స్ లో మిస్ మ్యాచెస్ ఉంటే కూడా మనల్ని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీరైతే ఆ స్పెల్లింగ్స్ కూడా చూసి కరెక్ట్ గా చేయండి. అలాగే అడ్రస్ ప్రూఫ్ లో కూడా మీ ఆధార్ కార్డులో లేదంటే మీ అడ్రస్ ప్రూఫ్ లో ఏదైతే ఉందో ఖచ్చితంగా అవే పెట్టండి. మీ డోర్ నెంబర్ కానీ మీ పిన్ కోడ్ కానీ, పిన్ కోడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి, మీరు ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు కొంచెం న్యూగా ఉన్న ఫోటోని అప్లోడ్ చేయండి. ఎప్పుడో పురాతన కాలంలోవి అప్లోడ్ చేయొద్దు. కొత్తగా లేదంటే కొత్త ఫోటో ఒకటి ఫోన్లో తీసుకొని అది క్రాప్ చేసుకొని అప్డేట్ చేసుకోండి. అందులో అప్లోడ్ చేసుకోండి అప్లికేషన్ ప్రాసెస్ అప్పుడు. ఇంకొకటి ఏంటంటే, మీరు సిగ్నేచర్ అనేది కరెక్ట్ గా ఉండాలి. సిగ్నేచర్ మీరు అప్లికేషన్ ఫామ్ పెట్టేటప్పుడు ఒక సిగ్నేచరు, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఒక సిగ్నేచర్ పెట్టినట్లయితే మీ పాన్ కార్డ్ లో మీ 10th క్లాస్ మార్క్ షీట్ లో సిగ్నేచర్స్ ఉంటాయి. ఆ సిగ్నేచర్స్ ప్లస్ మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏ సిగ్నేచర్ ఉందో వాళ్ళు టాలీ చేస్తారు. అక్కడ మిస్ మ్యాచెస్ ఉన్నా సరే మనకి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు కరెక్ట్ గా చూసుకోండి. అలాగే మీరు గనక మీ కేటగిరీలో, అంటే మీదైతే ఏ క్యాస్ట్ ఉందో ఆ కేటగిరీలో సెలెక్ట్ అయినట్లయితే మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కావాలి. ఆ క్యాస్ట్ ఇన్కమ్ లో కూడా మన నేమ్స్ అనేవి స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉండకూడదు. ఇవైతే మీరు మేజర్ గా ఫాలో అవ్వాల్సినవి. దాని తర్వాత ఇంకా రిమైనింగ్ పెద్ద ఇష్యూ ఏమి కాదు. బై మిస్టేక్ మీరు కనుక ఒకవేళ ఏమైనా సరే మిస్ మ్యాచెస్ గా పెట్టేసినా సరే మనకు కరెక్షన్ కోసం ఒక 2 days టైం ఇచ్చారు. ఆ 2 days లో మనమైతే కరెక్షన్ చేసుకోవచ్చు. బట్ అంత నీడ్ అవసరం లేదు. మీరు స్టార్టింగ్ అప్లై చేసేటప్పుడే ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేసుకుంటే బెటర్. మనకి ఇష్యూ రైజ్ అయ్యాక దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని బాధపడే బదులు అసలు ఇష్యూనే రైజ్ అవ్వకుండా 1-2 సార్లు మీరు చూసి చెక్ చేసుకున్నట్లయితే బెటర్. హడావుడిగా తొందరపడి ఈ రోజు రేపటిలోనే మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయొద్దు. February 3rd కానీ 4th కానీ చేయండి. అప్పట్లోపు సర్వర్ కూడా కొంచెం మనకి వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే హెవీ ట్రాఫిక్ వల్ల సర్వర్ కూడా డౌన్ గా ఉంది వర్క్ చేయడం. సో ఒక 2 days ఆగి మీరు ఏ స్టేట్ లో అప్లై చేయాలనుకుంటున్నారో డిసైడ్ అయ్యి, ఆ స్టేట్ లో మీరు అప్లై చేయాలనుకుంటున్న డివిజన్ కి డిసైడ్ అయ్యి, ఆ తర్వాత మీ మార్క్ షీట్స్, మీ అడ్రస్ ఫామ్స్ అన్ని ఒకసారి మీరు మాన్యువల్ గా చెక్ చేసుకొని దాని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గానే ఉందనుకుంటున్నాను. నెక్స్ట్ ఏ వీడియో చేయాలనేది మీరు కామెంట్స్ లో తెలియపరిచినట్లయితే అదే వీడియో నేను నెక్స్ట్ చేస్తాను. సో ఇంతటితో ఈ వీడియోని అయితే ఆపిస్తున్నాను. ఉంటాను. బాయ్ బాయ్. సో ఇంకొకటి ఏంటంటే, నేను మీకు డివిజన్ వైజ్గా ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి అని అయితే ఈ వెబ్సైట్ నుంచే తీసుకొని చెప్పాను. మీరు కనుక ఏ స్టేట్లో అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకొని ఆ స్టేట్లో ఉన్నటువంటి ప్రతి డివిజన్ని మీరు చెక్ చేసినట్లయితే ఎన్ని ఉన్నాయి వేకెన్సీస్ ఈ డివిజన్లో అని అయితే మీకు ఓన్గా తెలిసిపోతుంది. నేను లింక్ ఇచ్చినట్లయితే కాపీరైట్ ఇష్యూస్ వస్తున్నాయని నేను ఇవ్వట్లేదు. సో మీరు ఈ వెబ్సైట్ నుంచి చెక్ చేసుకోవచ్చు. అంటే GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని కానీ లేదంటే ఇండియా పోస్ట్ అని కానీ మీరు కనుక సెర్చ్ చేసినట్లయితే క్రోమ్లో కానీ గూగుల్లో కానీ వస్తుంది. దాని ద్వారానే మీరు రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ డేట్స్ కూడా మనకు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ 31st January నుంచి February 14 వరకు. అలాగే అప్లికేషన్ అంటే మన అప్లికేషన్ ఏ సర్కిల్కి ఏ డివిజన్కి అని పెట్టుకునేది అయితే స్టార్టింగ్ డేట్ 2nd February, ఎండింగ్ డేట్ 16 February. అలాగే మనకి ఎడిట్ లేదంటే కరెక్షన్ విండో అనేది, అంటే మనం ఏమైనా మిస్టేక్గా పెట్టినట్లయితే అవి కరెక్ట్ చేసుకోవడానికి మనకి స్టార్టింగ్ డేట్ 18 February. అంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ అయిపోయిన తర్వాత ఒక డే గ్యాప్ ఇచ్చి
నెక్స్ట్ డే అయితే మనకి కరెక్షన్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఎండింగ్ డేట్ అనేది 19, అంటే 2 డేస్లోగా మనం అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఏమైనా మిస్టేక్ పెట్టినట్లయితే. కానీ డేట్ ఆఫ్ బర్త్ని మన మార్క్స్ని అయితే మనం ఎడిట్ చేసుకోలేము. కాబట్టి మీరు ఈ ఎడిట్ ఆప్షన్ ఉందని ఏదేదో పెట్టేయకుండా ఫస్ట్ టైం పెట్టినప్పుడే ఇదే ఫైనల్ అన్నట్లుగా చెక్ చేసుకొని పెట్టండి. సో ఈ వెబ్సైట్ ద్వారా మీరైతే ఏ స్టేట్లో ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి, ఆ సర్కిల్స్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అని అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అందులో నేను ఇక్కడ నార్మల్గానే చెప్పాను, కానీ ఈ వెబ్సైట్లో మీరు చూసినట్లయితే ఆ ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు ఆ డివిజన్లో ఏవి, సో ఆ ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు ఏవేవి ఉన్నాయి అంటే ఏబిపిఎమా, బీపీఎంఆ, అలాగే అవి ఏ కేటగిరీలో ఉన్నాయి, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, యూఆర్నా అని ప్రతి డీటెయిల్గా ఉంటుంది. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. మీకు ఇక్కడ చెక్ చేసుకోవడం కుదరలేకపోతే మీరు కామెంట్స్ చేసినట్లయితే నేను ఆ పర్టికులర్ స్టేట్కి ఆ డివిజన్లో ఉన్నటువంటి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని క్లియర్గా నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను. సో ఈ రోజు అయితే నేను 7కి లైవ్కి వస్తాను, అందరూ జాయిన్ అవ్వండి.